శ్రీరామనవమి సందర్భంగా హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 1లోని శ్రీరామ మహంకాళి దేవస్థానంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ సుందర ఘట్టాన్ని భక్తులు కన్నులారా వీక్షించారు. ఆ తర్వాత రాముడి పెళ్లి భోజనాలను చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో లెఫ్ట్ పార్టీల నేతలు భేటీ అయ్యారు. హైదరాబాద్లోని జనసేన పార్టీ ఆఫీసుకు వెళ్లిన సిపిఎం నేతలు మధు, సిపిఐ రామకృష్ణ, ఇతర లెఫ్ట్ నేతల్ని పవన్ సాదరంగా ఆహ్వానించారు. అందరితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇప్పటికే హోదా కోసం ఆమరణ నిరాహార దీక్షకు సైతం సిద్దమని పవన్ చెప్పారు. లెఫ్ట్ పార్టీల నేతలు కూడా పవన్ దీక్షకు మద్దతు పలుకుతున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ సన్నిధిలో ఈ రోజు ప్రత్యేక పూజలు చేశారు. పూర్ణాహుతి కార్యక్రమంలో ఆలయ ఈవో పద్మ దంపతులు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ రంగబాబులు పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సంప్రదాయబద్దంగా పూర్ణాహుతి నిర్వహించారు. వసంత నవరాత్రి ఉత్సవాలలో రోజుకో పుష్పంతో అమ్మవారిని అర్చిస్తే మంచి జరుగుతుందన్నది భక్తుల విశ్వాసమని పండితులు తెలిపారు. ఆర్టీసీ పరిరక్షణే ధ్యేయంగా ముందుకు వెళ్తామని ఆర్టీసీ ఎండీ మరియు వీసీగా బాధ్యతలు స్వీకరించిన ఎన్వీ సురేంద్రబాబు తెలిపారు. ఈ రోజు విజయవాడలో ఆర్టీసీ ఎండీ మాలకొండయ్య నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆర్టీసీలో 54,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారని, 1,00,000కు పైగా కుటుంబాలు ఆర్టీసీపై ఆధారపడి ఉన్నాయని, ఈ రోజు నుంచి వీరందరూ కూడా తన కుటుంబ సభ్యులేనని సురేంద్రబాబు అన్నారు. కార్మికులు, ప్రజలు తనపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా అందరికీ మరింత మెరుగైన సేవలు అందిస్తానన్నారు. ఆర్టీసీ తనకు పూర్తిగా కొత్తే అయినా ఆర్టీసీ సంస్థకు సంబంధించిన పూర్తి వివరాలు అవలోకనం చేసుకుని ముందుకు వెళ్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఎండీగా సమర్థుడు, సామర్థ్యం కలిగిన వ్యక్తి రావడం శుభపరిణామమని, వచ్చే ఏడాది నాటికి ఆర్టీసీ కూడా లాభాల బాట పట్టే అవకాశం ఉందని మాలకొండయ్య తెలిపారు. గత కొంతకాలంగా ఆర్టీసీ అన్ని రకాలుగా ఒడిదుడుకులను సమర్థంగా ఎదుర్కొని నిలబడిందని అన్నారు. ఆర్టీసీ నూతన ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సురేంద్రబాబుకు ఆర్టీసీకి చెందిన పలువురు ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు. నందిగామ గాంధీ సెంటర్లో జరిగిన ప్రత్యేక హోదా నిరసన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో శ్రీరాముడి ఫోటోకు పూజలు నిర్వహించారు. మోదీకి మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకున్నారు. సీతారాముల వారికి పూలమాలలు వేసి నరేంద్ర మోదీకి మంచి బుద్ధిని ప్రసాదించాలని వినతి పత్రాన్ని ఇచ్చారు. విశాఖ దక్షిణం 1 టౌన్ శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తకోటి తరలిరాగా సన్నాయి వాయిద్యాలు, మేళ తాళాలు, పండితుల మంత్రోచ్చారణల నడుమ కళ్యాణ మహోత్సవం మనోహరంగా జరిగింది. సీతారాముల నామస్మరణతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కన్నుల పండువగా జరిగిన కళ్యాణ వేడుకను చూసినంతనే జన్మజన్మల పుణ్యఫలం లభించిందని భక్తులు పరవశించిపోయారు. శ్రీరామనవమి సందర్భంగా విశాఖలో సీతారాముల కళ్యాణం, ప్రత్యేక పూజలు, అభిషేకాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం నుంచే భక్తులు రామాలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో నగరంలో ఉన్న రామాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పాత జైల్ రోడ్లో ఉన్న కోదండ రామాంజనేయ దేవాలయం భక్తుల సందడితో నిండిపోయింది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా తిరుపతి కోదండ రామస్వామికి కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరుగుతోంది. ఈ సందర్భంగా టీటీడీ ముత్యాల తలంబ్రాలను రాములవారి సన్నిధికి ఊరేగింపుగా పంపింది. ఇవాళ ఉదయం టీటీడీ పరిపాలనా భవనం వద్ద ఈవో అనిల్ సింఘాల్ ముత్యాల తలంబ్రాలను అర్చకులకు అందించారు. అక్కడ నుంచి ఊరేగింపుగా రాములవారి ఆలయానికి చేర్చారు. సాయంత్రం 6 గంటల నుంచి 8 వరకు కోదండ రాముడికి కళ్యాణం జరగనుంది. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 6 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా ఉచిత దర్శనానికి 4 గంటలు, దివ్య దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం 2,08,00,000.